వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇవాళ మార్టిన్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ బ్రిటిష్ కాలంలో 1919 యాక్ట్ వచ్చింది. అందులోనే సిక్కులకు క్రైస్తవులకు రిజర్వేషన్స్ వచ్చాయి. సో ఆ క్రైస్తవులకు సిక్కులకు వచ్చిన ఈ రిజర్వేషన్లో 1947 నుండి 50 వరకు ఏదైతే జరిగిందో 1950లో రాజ్యాంగం ఆమోదించబడిందో అవి తొలగించబడ్డాయి. సో వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్లని ఎందుకు 1950 తొలగించింది అంటే సిక్కులకు కానీ క్రైస్తవులకు కానీ ఇద్దరికి ఈ వర్గాలకి ఇవాళ రిజర్వేషన్స్ 1990లోనే వచ్చాయి. బట్ మనము సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ మన పాలకులు వచ్చి సిక్కుల రిప్రజెంటేషను అట్లాగే ముస్లింల క్రైస్తవుల రిప్రజెంటేషను ఇవాళ రాజ్యాంగంలోకి వెళ్ళి తీసేయడం జరిగింది. మనమంతా నిన్న డిస్కస్ చేశాము. 1909లో వచ్చిన ముస్లిం రిజర్వేషన్లని 1950లో తీసేశారు. అంటే అటు ముస్లింలది, తర్వాత సిక్కులది, తర్వాత క్రైస్తవులది కూడా తీసేశారు. సో ఎందుకు జరిగింది పరిణామం, వీటి మీద చర్చిద్దాం. మనతో ఇవాళ బహుజన మేధావి అలాగే బహుజన బీసీల సిద్ధాంతకర్త అయిన నారగోని గారు ఉన్నారు. వారు మనకి ఇవాళ ఈ సామాజిక అంశాన్ని మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మానేశ్వరి కన్షీరామ్ గారితో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొత్తం గ్రామాలను తీసుకుపోయిన చరిత్ర అయింది. సో కాబట్టి వారితో చర్చిద్దాం ఈ సంస్కరణల గురించి, ఎట్లొచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎట్లా రద్దయిపోయినాయి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. సార్ వెల్కమ్ సార్, జేపీ. సో చెప్పండి సార్, ఇప్పుడు 1919 యాక్ట్ మీద మీ అసలు మనకు సిక్కులకు క్రైస్తవులకు రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా రద్దయిపోయినాయి? ఈరోజు ప్రధానంగా మరి క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ రిజర్వేషన్ల ఉద్యమము వాళ్ళు భారతదేశంలోకి ఏ సందర్భంలో మరి రావటం జరిగింది, వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు ఏ రకంగా ఈ కుల వ్యవస్థను ప్రభావితం చేసిండ్రు అనే అంశాల గురించి మరి పరిమితం అవుదాము. ముఖ్యంగా మరి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం 1861లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఏర్పడ్డాయి. మళ్ళీ తర్వాత ఏందనంటే 1892లో మళ్ళీ విస్తృతపరిచి మళ్ళీ నామినేటెడ్ అదేవిధంగా ఎలక్టెడ్ విధానము అనేది 1892లో రావటం జరిగింది. 1909కి వచ్చేటప్పటికి మళ్ళీ మింటో మార్లే రిఫార్మ్స్లో ముఖ్యంగా ముస్లిం సమాజానికి మొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే మరి వాళ్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మరి బ్రిటిష్ ప్రెసిడెన్సీలు ఎన్నైతే ఉన్నాయో ఇంపీరియల్ కౌన్సిల్లోనూ అదేవిధంగా బ్రిటిష్ ప్రొవిన్షియల్ కౌన్సిల్లో కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర మనం డిస్కస్ చేయటం జరిగింది. ఈరోజు మరి 1919వ చట్టం అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు లేదా 12 సంవత్సరాలకు వాళ్ళు రిఫార్మ్స్ తీసుకురావటము అనేది అంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన యొక్క మార్పులను సమీక్ష చేస్తూ ఈ బ్రిటిషు అభివృద్ధి వల్ల, బ్రిటిషు ఏదైతే పరిపాలన వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరికి ఫలితాలు అందాయి, ఇంకా ఫలితాలు అందని వర్గాలు ఎవరున్నారు, ఫలితాలు అందని కులాలు ఎవరున్నారు అని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కమిటీలు వేయటం ద్వారా కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావటం ద్వారా సమాజంలో ఎట్లా మార్పులు తీసుకురావాలి అనేది వాళ్ళు ఒక వరుసగా దాన్ని ఒక పద్ధతిగా పెట్టుకొని ఈ కుల వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు చేయడానికి ఎప్పటికప్పుడు కాంటెంపరీ సమకాలీన పరిస్థితుల్లో ఆయా వర్గాల యొక్క సామాజిక, ఆర్థిక, అదేవిధంగా మరి రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ కమిటీల ద్వారా రిపోర్ట్లు సేకరిస్తూ ఈ సమాజంలో కొత్త కొత్త చట్టాలను తీసుకొని వచ్చి మళ్ళీ అత్యంత వెనుకబడినటువంటి వర్గాలను, కులాలను చేరదీసి వాళ్ళను పరిపాలనలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, ఇతర రంగాల్లో కానీ, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కానీ భాగస్వామ్యం చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేసినటువంటి చరిత్ర బ్రిటిష్ పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ రాకతోటే మరి ఈ కుల వ్యవస్థలో 2 రకాలైనటువంటి అద్భుతాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రావటము, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మరి ఓడించటము, ముస్లిం రాజులను ఓడించటము, బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని మరి గెలవటము, ఆ తర్వాత
వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి అనేక సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1858 నుంచి మరి డైరెక్ట్గా బ్రిటిష్ రాణి ఆధీనంలోనే స్వయంగా ఆమె స్వయం పరిపాలన కిందికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత నేరుగా బ్రిటిష్ రాణి యొక్క పరిపాలన కిందనే భారతదేశము ఎప్పటికప్పుడు మార్పులకు చేర్పులకు లోనైనటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఈరోజు మరి ఏదైతే భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ అని మనం చెప్తూ ఉన్నామో, ఈ క్రిస్టియన్ మిషనరీసు ఈ భారతదేశ కుల వ్యవస్థను చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ అనేది అనేక రకాలుగా గడ్డగట్టుకొని పోయింది. అనేక వేల కులాలుగా ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఈ దేశంలో 6,000 కులాలు ఉన్నాయి, 25,000కు పైగా ఉపకులాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి శాఖలు, అనేక రకాలైనటువంటి తెగలు. మొత్తం ఏంటంటే ఎక్కడికక్కడ మరి మరి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి అనేక రకాలైనటువంటి సంస్కృతులతోటి, భాషలతోటి, అసమానతలతోటి, అదేవిధంగా కట్టుబాట్లతోటి, ఆచారాలతోటి మరి మొత్తం ఏంటంటే ఈ భారతదేశ ప్రజలంతా కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరి మీద ఇంకొకరు పెత్తనం చేస్తూ అనేక రకాలైనటువంటి పద్ధతులతోటి మరి గడ్డగట్టుకొని కదలకుండా, మార్పుకు లోను కాకుండా జీవిస్తున్నటువంటి సమాజంగా ఈ భారతదేశము కొనసాగింది. గ్రామీణ ప్రాంతం అయితే చెక్కు చెదరకుండా వేల సంవత్సరాలు గడిచినా ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి అసలు బొదుగుదల లేకుండా మొత్తం ఏంటంటే ఆ విధంగానే ఉన్నటువంటి యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈ బ్రిటిష్ పరిపాలన రావటంతో కుల వ్యవస్థలో చలనం అనేది ప్రారంభమైంది. ఈ బ్రిటిష్ వాళ్ళు రాకతోటి ఏంటిది అని అంటే ఇతర దేశస్తులు జనరల్గా ఒక దేశానికి వచ్చినప్పుడు, ఆక్రమించుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపద, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక సముదాయాన్ని తీసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ బ్రిటిషు పరిపాలన ఏంటిది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఆర్థికపరమైనటువంటి దోపిడీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అనేక వస్తు సముదాయాన్ని తీసుకొని వెళ్ళటమే కాకుండా ఈ దేశంలో ఒక పరిపాలనను కూడా, ఒక కొత్త సిస్టాన్ని, ఈ దేశంలో అంతకుముందు అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి సమాజాన్ని ఒక ఆర్గనైజ్డ్గా మార్చడానికి, అదేవిధంగా ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థను రూపొందించడానికి, అదేవిధంగా న్యాయ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, బ్యూరోక్రసీని, సైన్యాన్ని, అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీసును, మళ్ళీ దాంతోపాటే క్రిస్టియన్ మిషనరీలు కూడా ఈ భారతదేశానికి మరి వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ కూడా వాళ్ళ వెంటనే ఇక్కడికి రావటం జరిగింది. ముందుగా ఈ క్రిస్టియన్ మిషనరీస్ను ఈ బ్రిటిష్ వాళ్ళు మొదట ఏమీ ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజము, హిందూ సమాజము, ఇక్కడ అనేక మరి మతాలు ఉన్నాయి, వాళ్ళలో ఘర్షణలు మొదలవుతాయి అని చెప్పి ముందు క్రిస్టియన్ మతాన్ని గురించి వాళ్ళు ఏమీ అనుమతి ఇచ్చి దాన్ని ప్రచారం చేయడానికి ఏమీ ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా బ్రిటిషు ఏదైతే ప్రభుత్వం ఉందో, పాలకులు ఎవరైతే ఉన్నారో దాన్ని డైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి పరిస్థితి లేదు. కానీ మరి 1813 నుంచే ఈ క్రిస్టియన్ మత ప్రచారానికి అనుమతి లభించడం జరిగింది. అంటే క్రిస్టియన్ మతం ఫ్రీగా ఈ దేశంలో ప్రచారం చేసుకోవచ్చు, మత మార్పిడిలు కూడా చేసుకోవచ్చు అని మరి తర్వాత అనేక సందర్భాల్లో చర్చించిన తర్వాత దీనికి 1813 నుంచి మాత్రమే భారతదేశంలో అనేక క్రిస్టియన్ మిషనరీలు మరి పనిచేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలలో మరి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర కూడా ఈ భారతదేశంలో ఉంది. 1813కు ముందే భారతదేశంలో ప్రధానంగా 3 గ్రూపులు, క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి 3 గ్రూపులు మరి ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా కేరళలో అందరికంటే ముందుగా మరి సిరియన్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రవేశించి పెద్ద మొత్తంలో మరి ఏదైతే పెరుమాల్ అనే రాజు వాళ్ళను రిసీవ్ చేసుకొని అక్కడ మరి సిరియన్ క్రిస్టియన్స్ను
పెద్ద మొత్తంలో ప్రోత్సహించి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే పెద్ద మొత్తంలో కేరళ ప్రాంతము, పశ్చిమ ప్రాంతము, ఆ విధంగా అనేక ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీల యొక్క ప్రభావం గణనీయంగా పెరిగినటువంటి వాతావరణాన్ని మనం చూడగలుగుతాం. అంటే AD 52 నుంచే ఇది ప్రారంభమైంది. 16వ శతాబ్దం నాటికి మరి గణనీయంగా విస్తరించింది. మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళు కూడా తర్వాత దానికి పెద్ద మొత్తంలో వ్యాపారం కోసం ఇచ్చేసి వాళ్ళ యొక్క ప్రభావం కూడా గణనీయంగా పెరిగింది. వాస్కో డి గామా మరి ఆ రాకతోటి ఇంకా అదేవిధంగా కాలికట్టు, కొచ్చిను ఈ ప్రాంతాల్లో మొత్తం ఏంటంటే వ్యాపారము గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత గోవాలో ఉన్నటువంటి రెండవ గ్రూప్ ఏంటిది అని అంటే క్యాథలిక్ గ్రూప్ ఏదైతే ఉందో గోవా ప్రాంతంలో స్థిరపడి పెద్ద మొత్తంలో మరి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలను కొనసాగించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి క్రిస్టియన్ మిషనరీలు కూడా కలకత్తా అదేవిధంగా యూపీ ప్రాంతంలో మరి రావటం జరిగింది. కలకత్తాలో నేను అనుకుంటాను విలియం కేర్ అని ఆయన మొదటిసారిగా కలకత్తాకు మరి క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో వచ్చి అనేక కార్యక్రమాలు అద్భుతమైనటువంటి మార్పులను చేపట్టినటువంటి వ్యక్తి. డానియల్ కేర్ అని ఇంకొక వ్యక్తి యూపీకి కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలను కొనసాగించినటువంటి వ్యక్తి. ఆ విధంగా మళ్ళీ 1793కు వచ్చేటప్పటికి మరి వెలెస్లీ పెద్ద మొత్తంలో అదేవిధంగా డల్హౌసీ, అదేవిధంగా మాథౌ, అదేవిధంగా చాలామంది ముఖ్యమైనటువంటి గవర్నర్స్ అంతా కూడా ఈ క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలను మరి ప్రోత్సహించి భారతదేశంలో అనేక రకాలైనటువంటి విద్యా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలలోకి వెళ్ళి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రింటింగ్ మిషనరీ, అదేవిధంగా బైబిల్ను కూడా మరి అన్ని భాషలలోకి ట్రాన్స్లేషన్ చేసినటువంటి వ్యక్తి కూడా వెలెస్లీ దానికి చాలా సహకరించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మరి అనేక రాష్ట్రాలకు ప్రాంతాలకు ఇది పెద్ద మొత్తంలో విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కలకత్తా ప్రాంతంలో ఒక అద్భుతమే విలియం క్యారీ అనే వ్యక్తి నిజంగా డిజోరియన్ మూమెంట్ అనేది ఒకటి ప్రారంభమైంది. అంటే ఒక సాంస్కృతికమైనటువంటి లిటరరీ మూమెంట్, ప్రింటింగ్ ప్రెస్సు, పత్రికలు, ఒక మేధా సంపత్తి, ఫిలాసఫీ, కట్టుబాట్లు, వేషము, భాష ఇవన్నిట్లలో కూడా బాగా పెద్ద మొత్తంలో పెద్ద మార్పులకు గురి అయితే బ్రాహ్మణ సమాజం కూడా దాని ప్రభావంలోకి వెళ్ళి అసలు చాలామంది కాయస్థులు బ్రాహ్మణులు కూడా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినటువంటి దానికి ప్రభావానికి లోనై క్రిస్టియన్ మతస్థుల యొక్క వేష భాష అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటము, పాయింటు, షూటు, షూజు, అదేవిధంగా ఆల్మారా, క్లబ్బులు, అదేవిధంగా టీ తాగటము, అదేవిధంగా సిస్టము, ఇవన్నీ వెస్ట్రన్ కల్చర్కు సంబంధించినటువంటి పద్ధతులన్నీ కూడా కలకత్తా నగరంలో పెద్ద మొత్తంలో విస్తరిస్తే అదొక ఆధునికమైనటువంటి ఒక కొత్త ఒక పునర్జీవనం. అంటే ఈ భారతీయులకు ఈ క్రిస్టియన్ మిషనరీస్ అందిస్తున్నటువంటి సేవలు, వాళ్ళు పిల్లల్ని స్కూళ్ళలోకి తీసుకురావటము, వాళ్ళకు బట్టలు ఇవ్వటము, వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు కలుగజేయటము, వాళ్ళను శుభ్రపరచటము, ఇవన్నీ కూడా అసలు ఈ భారతదేశ ప్రజలకు ఒక అద్భుతమే. అంతకుముందు అసలు ఎక్కడ కూడా ఇలాంటి ఆదరణ, ఇంగ్లీషు నేర్పటము అందరికీ సమానమే. అసలు ఎవరు వాళ్ళను పలకరించినటువంటి కాలంలో ఈ క్రిస్టియన్ మిషనరీస్ వెళ్ళి అక్కడ కింది స్థాయి ప్రజానికంలో కూడా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళతోటి ముట్టుకొని ఆ పల్లెల్లోకి వెళ్ళి అంటరాని కులాలు ఉన్నటువంటి వాడలలోకి వెళ్ళి కులాలు మతాలు అనే తేడా లేకుండా వాళ్ళు ఆ విధంగా వెళ్ళి బోధనలు చేస్తుంటే, క్రీస్తు బోధనలను ప్రచారం చేస్తుంటే అసలు అదొక వింతగా కూడా కనిపించి తర్వాత మెల్లమెల్లగా ఇది మనకు మంచిగానే చేస్తుంది, ఆదరిస్తుంది అనే భావన పెరిగి సాన్నిహిత్యం పెరిగి క్రిస్టియన్ మతం ఎడల అన్ని వర్గాలు, ఒక రకంగా చెప్పాలి అని అంటే భారతదేశంలో అసలు కింది వర్గాల కంటే కూడా పై స్థాయి కులాలే ఈ క్రిస్టియన్ మతంలో ముందుగా చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చివరగా మాత్రమే ఈ కింది వర్గాల్లో SC ST BC వర్గాల్లో అసలు బ్రాహ్మణులు చేరిన చాలా సంవత్సరాల తర్వాత
రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ ఏదైతే రాయలసీమ ప్రాంతము, నెల్లూరు, ఒంగోలు, కడప ఈ ప్రాంతాల్లో, గుంటూరు ఈ ప్రాంతాల్లో రెడ్డి సమాజము, అదేవిధంగా కమ్మ సమాజం పెద్ద మొత్తంలో ప్రభావితమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూడటం జరిగింది. ఆ విధంగానే అనేక రాష్ట్రాల్లో కూడా అసలు ముందుగా క్రిస్టియన్ మతానికి దాని యొక్క విధానాలకు ఆకర్షితులయ్యి అసలు దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించి అగ్రవర్ణాలే ముందుగా దానితోటి సాన్నిధ్యం ఏర్పడి పాస్టర్స్గా చాలామంది క్రిస్టియన్ చర్చిలలో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో జరిగింది. కాబట్టి ఈ క్రిస్టియన్ మిషనరీలు ఒక పక్క, అదేవిధంగా బ్రిటిష్ పరిపాలన ఒక పక్క. బ్రిటిష్ పరిపాలన కూడా ఈ దేశంలో అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పాత సాంప్రదాయాలు ఉన్నాయో, మతానికి సంబంధించిన సాంప్రదాయాలు ఉన్నాయో ఒక్కొక్కటి అరికట్టడానికి మరి సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఒక చట్టము, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒక చట్టము, అదేవిధంగా అనేక రకాల బావి దగ్గరికి వెళ్ళటానికి, రోడ్డు మీద నడవటానికి, లేకపోతే స్కూళ్ళల్లోకి వెళ్ళటానికి, గుడులల్లోకి వెళ్ళటానికి, ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా వెళ్ళటానికి, నగలు ధరించటానికి, బట్టలు వేసుకోవటానికి, ఇవన్నీ కూడా ఇంతకుముందు నిషేధం ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా తొలగించి అందరికీ సమానమైనటువంటి, ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛ ఉంది అని ఓపెన్ చేసి ఈ కట్టుబాట్లన్నిటిని కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే కట్టుబాట్లన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మొత్తం ఏందనంటే పరిష్కారం చేస్తూ కొత్త చట్టాలను తీసుకొని వచ్చి అదొక రకంగా కుల వ్యవస్థలో పెనుమార్పులను సృష్టిస్తుంటే, మరొక పక్క ఈ క్రిస్టియన్ మిషనరీలు అసలు ఇద్దరు ఏందనంటే సవ్యచాచిలాగా ఈ కుల వ్యవస్థలో మొత్తం ఏందనంటే ఒక కదలిక రావటానికి, ఈ కుల వ్యవస్థలో పెనుమార్పులు రావటానికి, ఈ కుల వ్యవస్థను ఒక రకంగా చెప్పాలి అంటే శుభ్రం చేయటానికి, అంతకుముందు గజిబిజిగా ఉండి అసలు దిక్కు దరి లేకుండా ఏం చేయాలి గడ్డగట్టుకొని పోయి కొన్ని చేసిన పనులకే అంతవరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త దిశ, ఒక మార్గము, అసలు ఇట్లా కదా ఉండాల్సింది, ఈ విధంగా కూడా విద్య నేర్చుకోవాలి, ఈ విధంగా కదా జీవించాల్సింది, సంబంధాలు ఈ విధంగా ప్రజలతోటి సంబంధాలు ఒకదానికోటి కలిసి ఉండాలి కదా అనే ఒక కొత్త నూతన పునర్జీవనాన్ని అసలు భారతదేశంలో మరి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చరిత్ర అంతా అప్పుడున్నటువంటి వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే ఈ విధంగా క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ కూడా అసలు భారతదేశంలో ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క ప్రాంతంలో చుట్టుముట్టి, అదేవిధంగా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషనరీలు దక్షిణ భారతదేశం మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయటము, ముఖ్యంగా తమిళనాడు లేకపోతే కేరళ ప్రాంతము, అదేవిధంగా తెలుగు ప్రాంతాల్లో ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ ఏదైతే క్రిస్టియన్ మిషనరీ మూమెంట్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతంలోనైతే పెద్ద మొత్తంలో ఈ క్రిస్టియన్ మిషనరీల ప్రభావానికి లోనయ్యి అక్కడ ఎక్కువ అణిచివేత ఉంది. ముఖ్యంగా కేరళ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అసలు నేను అనుకుంటాను ట్రావంకూర్ అనే రాష్ట్రంలో అసలు ఆడవాళ్ళు రవికెలు ధరించడానికే అవకాశం లేదు. ఏది అంటరాని కులాల్లో ముఖ్యంగా ఈ టాడీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో కళ్ళు గీసే కులాలు కేరళ, తమిళనాడు బార్డర్లో 25% ప్రజలు ఉంటారు. వాళ్ళకి అసలు బట్టలు అంటే పై భాగంలో రవికెలు తొడుక్కునే హక్కు లేదు. వీళ్ళు వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ పరిపాలన, అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీస్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి వీల్లేదు, బయట రోడ్డు మీద నడవటానికి వీల్లేదు, నగలు ధరించడానికి వీల్లేదు. ముఖ్యంగా కళ్ళు గీసే కులాలు పెద్ద సంఖ్యలో విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎంటర్ అయిపోయి వాళ్ళ యొక్క పరిస్థితిని గ్రహించి వాళ్ళు రైకలు తొడుక్కోవాలి అని చెప్పి చెప్పే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు కేరళ ప్రాంతంలో. మొత్తం వాళ్ళు ఎజవా కమ్యూనిటీ అని అంటారు, అంతకుముందు వాళ్ళను షెనాన్స్ అని అంటారు, తమిళనాడులోనైతే నాడార్స్ అని అంటారు, అదేవిధంగా ఈలవాస్ అని అంటారు కేరళ ప్రాంతంలో. ఈ విధంగా అనేక పేర్లతోటి ఉన్నటువంటి టాడీ టాపర్సు, అదేవిధంగా పరియా కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే క్రిస్టియన్ మిషనరీలు చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం చేసి అసలు ఊరేగింపులే తీసింది మొత్తం. అసలు ఏది వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళటం కోసం హక్కును సంపాదించడానికి, రవిగలు తొడుక్కునే హక్కును సంపాదించడానికి ఊరేగింపులు
క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలోనే ఊరేగింపులు చేస్తే చివరికి బ్రిటిష్ ప్రభుత్వము, ట్రావంకూర్ ప్రభుత్వము వీళ్ళంతా కూడా దిగొచ్చి వాళ్లకు అనేక హక్కులు అధికారాలు కల్పించినటువంటి చరిత్ర కూడా కేరళ ప్రాంతము, తమిళనాడు బార్డర్లో ముఖ్యంగా తమిళనాడులో తిన్నవెల్లి, నాగర్కోయిల్, అదేవిధంగా కన్యాకుమారి, రామనాథపురం ఈ ప్రాంతాలన్నిటిలలో అసలు వివక్షత చాలా పెద్ద మొత్తంలో కొనసాగినటువంటి ప్రాంతంలో ఈ క్రిస్టియన్ మిషనరీస్లు ప్రవేశించి పెద్ద మొత్తంలో వాళ్ళను విముక్తి చేసి రిలీజ్ చేసి అంతకుముందు ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయాల నుంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరూ స్వేచ్ఛగా మరి అందరూ ఏ వస్తువునైనా తీసుకోవటానికి, ఏ విధంగానైనా నచ్చిన విధంగా జీవించడానికి మరి అవకాశం ఉంది అని చెప్పి ఆ విధంగా పెద్ద ఉద్యమాలకే అవి నాంది పలికినటువంటి చరిత్రను కూడా మనం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చూడటం జరిగింది. అసలు ఇంతెందుకు 1929లో వైకం ఉద్యమం అని ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో పెరియార్ రామస్వామి పెద్ద మొత్తంలో ఈ ట్రావంకూర్కి వెళ్ళి ఉద్యమం చేస్తుంటే వైకము అనే ప్రాంతంలో అసలు అందులో ఆ గుడి పరిసరాల్లోకే ఈ అంటరాని కులాలను, ఈ గౌడ కళ్ళు గీసే కులాలను అనుమతించే వాళ్ళు కారు. కానీ అటువంటి దానికి వ్యతిరేకంగా పెరియారు తమిళనాడు నుంచి వెళ్ళి అక్కడ మొత్తం దానికి నాయకత్వం వహించి వీరోచితంగా పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి నారాయణ గురువు యొక్క శిష్యులు, ఆయన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మరి ఏదైతే సంస్థలు ఉన్నాయో అన్నీ కూడా కలిపి, క్రిస్టియన్ మిషనరీలు కూడా కలిపి, ముగ్గురు కలిపి ఏంటంటే ఊరేగింపులు, పెద్ద ఎత్తున ఉద్యమాలు, బహిరంగ సభలు పెట్టి ఆఖరికి ఏంటంటే ట్రావంకూర్ ప్రభుత్వమే దిగొచ్చి ఆ టెంపుల్ ఎంట్రీలో అందరూ కూడా దాంట్లో పాల్గొనవచ్చు, గుడికి వెళ్ళొచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కూడా వాళ్ళు క్రిస్టియన్ మిషనరీలు. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి చరిత్రను కూడా మేము చూడటం జరిగింది, చదవటం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఉద్యమం వెనకాల ఈ కుల వ్యవస్థలో ఎక్కడికక్కడ చీలిపోయి మరి చాలా ఇరుకుగా జీవిస్తున్నటువంటి ప్రజానీకాన్ని స్వేచ్ఛా జీవులుగా మార్చడానికి క్రిస్టియన్ మిషనరీలు, స్కూళ్ళు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పరికరాలను అందం చేసి వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చినటువంటి చరిత్ర చాలా గొప్పది. అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే మేము బిర్సా ముండా మేళాలకు కాంశీరామ్ గారు రాయ్పూర్లో పెట్టినప్పుడు, రాంచీలో పెట్టినప్పుడు వెళ్ళటం జరిగింది. అక్కడ అసలు ఆ చరిత్ర అంతా కూడా చదివితే అసలు బిర్సా ముండా కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళ ద్వారానే ప్రభావితమై తర్వాత ఏంటిది అని అంటే బ్రాహ్మణ బనియ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ వచ్చి ఆటవిక భూములన్నీ ఆక్రమించుకుంటుంటే క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ అండగా నిలబడి అక్కడ ఆదివాసుల వెనకాల వాళ్లకు భూముల రక్షణ కోసం వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి పెద్ద మొత్తంలో నిలబడినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించడం జరిగింది. అంటే ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతము, అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రాంతము, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటవిక ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి అసలు మనుషులు కూడా అందులోకి వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ స్కూళ్ళను, అదేవిధంగా పాఠశాలలను, అదేవిధంగా అనేక రకాల కమ్యూనిటీ హాల్లను మరి వాళ్ళందరికీ వస్తువులను సప్లై చేయటము, బట్టలను సప్లై చేయటము, పుస్తకాలు సప్లై చేయటము, వాళ్ళకు అనేక చర్చిలలోనే కూర్చోబెట్టి చదువు చెప్పటము. అసలు ప్రత్యేకంగా అసలు స్కూళ్ళు కట్టని రోజులలో అసలు క్రిస్టియన్ మిషనరీస్ కూడా ప్రారంభంలో స్కూళ్ళు నిర్మాణము చేయలేదు. చర్చి కట్టి ఆ చర్చిలోకి అందరినీ ఆదివారం రోజు పిలిచి, బాంబే ప్రాంతంలో కూడా ప్రతి ఆదివారము మొత్తం బడుగు బలహీన వర్గాల పిల్లలను ఎవరు వచ్చినా వాళ్లకు విద్య నేర్పే కార్యక్రమాన్ని చర్చిలలోనే కొనసాగించారు. ఇంగ్లీష్ విద్యా బోధన చర్చిలలోనే జరిగింది. తర్వాత ప్రత్యేకంగా స్కూళ్ళు నిర్మాణం చేసి తర్వాత ప్రైమరీ స్కూళ్ళు, తర్వాత హై స్కూళ్ళు, తర్వాత డిగ్రీ కాలేజీలు పెద్ద మొత్తంలో భారతదేశంలో నిజంగా అదొక పెద్ద సంచలనమే. ఇది భారతదేశం అంతటా కూడా చుట్టుముట్టినాయి. మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే అన్ని రాష్ట్రాల్లో ఏదో రకంగా క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావితం చెంది దాంట్లో మరి ప్రారంభమైనటువంటి పరిస్థితిని కూడా మనము గమనించడం జరిగింది. ఇంతెందుకు తెలంగాణ, అదేవిధంగా సికింద్రాబాదు, మెదకు ఈ ప్రాంతాల్లో కూడా మరి క్యాథలిక్, అదేవిధంగా
లూథరన్స్, అదేవిధంగా బాప్టిస్టులు అనేక పేర్లతోటి ఈ తెలుగు ప్రాంతాలను కూడా చుట్టుముట్టి ఇక్కడ అనేక కార్యక్రమాలు ప్రజలకు అనేక రకాలైనటువంటి వెస్టర్న్ కల్చరు, వెస్టర్న్కి సంబంధించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఎంతోమందికి మరి విద్య నేర్పినటువంటి చరిత్రను కూడా చూసాము. ఈవెన్ ఆ రోజులలో క్రిస్టియన్ మిషనరీలలో ముందుగా విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులే ఎక్కువ మంది. అసలు రెడ్డి సమాజము, కమ్మ సమాజము, ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులాలు ఎవరన్నా ఉన్నారు అని అంటే భూమి కలిగిన కులాలు, వ్యాపారం కలిగిన కులాలు, బ్యూరోక్రసీలో ఉద్యోగులుగా ఉన్నటువంటి కులాల వాళ్ళే అసలు క్రిస్టియన్ మిషనరీలలో ముందుగా మరి ఇంగ్లీషు విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి క్రిస్టియన్ మిషనరీలు స్కూళ్ళు, విద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు పెట్టినప్పుడు అందరికంటే ఎక్కువ విద్యను నేర్చుకుంది అగ్రకులాల వాళ్ళే, బ్రాహ్మణులే, కాయస్థులే, అదేవిధంగా భూమియార్లే, అదేవిధంగా అనేక పేర్లతో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళే ముందు నేర్చుకున్నారు. క్రిస్టియన్ మతంలో చేరిన వాళ్ళు కూడా ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ముందుగా చేరటం జరిగింది. తర్వాత మాత్రమే అసలు విద్య నేర్చుకోవాలనే ఆలోచన తర్వాత బీసీలలో కొంతమందికి, ఎస్సీలలో కొంతమందికి, గిరిజన ప్రాంతాలలోనైతే అసలు చాలా తక్కువ పరిమాణంలో విద్య నేర్చుకోవటము ఇవన్నీ తర్వాత కాలంలో అంటే అగ్రకులాలు విద్య నేర్చుకున్న చాలా సంవత్సరాల తర్వాత 50-60 సంవత్సరాల తర్వాత అప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లిం సమాజానికి ఈ విద్య అనేది క్రిస్టియన్ మిషనరీలు అనేది అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు సికింద్రాబాద్లో అసలు సెంట్ యాన్స్లో సీటు దొరకటము అని అంటే అసలు చాలా గగనమైపోయేది. అందరూ పైరవీలతోటి లేదా ఇన్ఫ్లుయెన్సర్ తోటి పెద్ద కులస్తులే ఎక్కువ మంది అందులో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అనేక కాలేజీలు, అనేక పాఠశాలలు, లేకపోతే నారాయణ, చైతన్య ఇలాంటి స్కూల్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సెంట్ యాన్స్ లేకపోతే క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన స్కూల్ అన్నిటిలో ఇప్పుడు కొద్దిగా రద్దీ తగ్గింది. కానీ అంతకుముందు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణం కలిగినటువంటి విద్య నేర్పింది. అదేవిధంగా మంచి బలమైన వ్యక్తులు, నాయకులు, సాహితీవేత్తలు, స్వాతంత్రోద్యమకారులు, అడ్వకేట్లు, అదేవిధంగా డాక్టర్లు, కవులు, కళాకారులు అందరూ కూడా ఏంటంటే క్రిస్టియన్ మిషనరీల నుంచి అద్భుతమైనటువంటి ప్రొడక్షను, అసలు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను సృష్టించినే. కలకత్తాలో కానీ, బాంబేలో కానీ, అదేవిధంగా ఈవెన్ మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకున్న విద్య కానీ అనేక మంది చదువుకున్నదంతా కూడా ఈ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి విద్య, వాళ్ళు అందించినటువంటి ప్రోత్సాహము. కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే సంస్కరించడంలో, ఈ దేశంలో పునర్జీవనం రావటంలో, కొత్త ఆలోచన ధోరణి మరి పుట్టడంలో అసలు ఒక రకంగా భాషలే మారిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. అంతకుముందు ధోతి, పిలక, లేకపోతే బొట్లు పెట్టుకొని, లేకపోతే షర్టు లేకుండా, లేకపోతే ఏదో పంచగట్టుకొని ఆ విధంగా తిరిగే సమాజం. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, క్రిస్టియన్ మిషనరీలు వచ్చిన తర్వాతనే పాయింట్ వేసుకోవటము, షూట్ వేసుకోవటము, షూస్ దొడగటము, లేకపోతే షర్టు తొడుక్కోవటము, లేకపోతే మంచి మంచి టేబుళ్ళు, కుర్చీలు, ఈ విధానం అంతా కూడా డైనింగ్ టేబుళ్ళు, క్లబ్బులు, బీర్వాలు, ఆల్మారాలు, చాకులు, కప్పులు, శాసర్లు, అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే టేబుల్ సిస్టము ఇవన్నీ కూడా అసలు విధానమే మారిపోయింది. పిలకలు కత్తిరించుకొని ఇప్పుడు బాలు వచ్చింది అని అంటే అది వెస్ట్రన్ కల్చరు, లేకపోతే క్రిస్టియన్ మిషనరీల యొక్క ప్రభావమే. లేకపోతే అంతకుముందు నుదుటి మీద బొట్లు పెట్టుకొని, లేకపోతే మొత్తం పంచ కట్టుకొని, ఒక కండువ మీద వేసుకొని, లేకపోతే ఒక రుమాలు కట్టుకొని ఆ విధంగా మొత్తము ఏంటంటే భారతదేశ ప్రజానీకం అంతా కూడా ఉండేది. కాబట్టి అటువంటి సమాజం అంతా క్రమక్రమంగా ఆధునీకరించబడి మొత్తం ఏంటంటే ఒక స్కిల్డ్గా, ఒక మంచి సిస్టంలోకి, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజలు ఏ రకంగా ఉన్నారో మనం కూడా వాళ్ళకంటే తక్కువ కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఏ విధంగా షూట్ బూట్ వేసుకుంటారో, యూకేలో ఉన్న వాళ్ళు ఏ విధంగా షూట్ బూట్ వేసుకుంటారో మనం వాళ్ళకంటే తక్కువ కాదు అన్నట్టుగా ఈ దేశ ప్రజల్నే తయారు చేసినటువంటి చరిత్ర బ్రిటిష్ పరిపాలన కొంత ప్రభావితం చేసింది, ప్రోత్సహించింది. దానికి తగ్గట్టుగా క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ప్రపంచం అనేక దేశాల నుంచి, డచ్, అదేవిధంగా స్పెయిన్, లేకపోతే యూకే, లేకపోతే అనేక దేశాల నుంచి అనేక రకాలైనటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వచ్చేసి ఆ ప్రాంతంలో ఏంటంటే
అనేక రకాలైనటువంటి సేవలు చేసి ఇక్కడే కొంతమంది సేవ చేస్తూ వందల మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రింటింగ్ మిషన్లు, ట్రాన్స్లేషన్స్, లిపిని కనుక్కోవటము, అసలు బ్రిటిష్ అధికారులైతే అసలు నిర్విరామంగా అసలు మొత్తం దీంట్లో లీనమైపోయి ఇక్కడ థామస్ మున్రో అని రాయలసీమ ఈ మద్రాస్ ప్రాంతానికి అధికారిగా వచ్చినటువంటి వ్యక్తి డిక్షనరీలో వెళ్ళి అసలు లిపినే తయారు చేసినటువంటి వ్యక్తులు, ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ ద్వారా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్నే వ్యాప్తి చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మెకాలే, అనేక మంది చాలామంది గొప్పగా ఈ దేశాన్ని, ఆర్థర్ కాటన్ కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆ విధంగా ఈ దేశంలో వందల వేల మంది అనుకుంటాను, నేను చెప్తుంటే అసలు నేను చరిత్ర చదువుతుంటే వందల వేల మంది ఒక్కొక్క ఉద్యమం వెనకాల ఒక్కొక్క క్రిస్టియన్ మిషనరీ, ఒక క్రిస్టియన్కు సంబంధించినటువంటి అధికారి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది నాకు చదువుతూ ఉంటే. అసలు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి, సంస్కరణలు చేసిన వ్యక్తి. ఆయన వెనకాల ఒక ఆయన డియోడర్ బెక్ అనే వ్యక్తి ఆయనను ప్రోత్సహించి ఆయన ఆ విధంగా తయారు కావడానికి ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మీడ్ అనే వ్యక్తి నామశూద్ర ఉద్యమం మొత్తం బలంగా జరగటానికి, అది పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొని మారటానికి మీడ్ అనే వ్యక్తి చాలా గొప్పగా, అసలు క్రిస్టియన్ అధికారి చాలా గొప్పగా అతనికి సహకరించినటువంటి వ్యక్తులను మనం చూడటం జరిగింది. ఒక్కొక్క అసలు రివల్యూషన్, రిఫార్మిజం మూమెంట్ వెనకాల క్రిస్టియన్ అధికారులు ఫ్రీగా, స్వేచ్ఛగా ఎట్లా ఉండాలి, ఎట్లా సమాన హక్కులు సాధించాలి అని బోధించి వాళ్ళను మంచి ఉద్యమకారులుగా తయారు చేయడానికి చాలామంది క్రిస్టియన్ ఉద్యమకారులు కూడా ఉపయోగపడ్డారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అంతేకాదు, ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దాంట్లో కూడా మరి హ్యూమ్ అనే వ్యక్తే, ఈ బ్రిటిష్ అధికారే అసలు ఆ పార్టీ పెట్టాలి అని చెప్పి ముందు స్థాపించడానికి ఏర్పాటు చేసిన దాంట్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఈ దేశంలో అసలు డెమోక్రసీ అంటే ఏంది, ఈక్వాలిటీ అంటే ఏంది, జస్టిస్ అంటే ఏంటిది, కోర్టులు ఎట్లా ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉంటాయి, అసలు ఏ విధంగా క్లర్కల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, పై అధికారుల సిస్టము, ఐఏఎస్, ఐపీఎస్, అసలు ఈ సిస్టాలన్నీ మొత్తం ప్రవేశపెట్టేసి అసలు ప్రింటింగ్ మిషన్ల ద్వారా పుస్తకాలు ప్రచురణలు చేస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఆ పుస్తకాలు చదివి అసలు అమెరికాలో ఏ విధంగా డెమోక్రసీ ఉంది, బ్రిటిష్ యూకేలో ఏ విధంగా డెమోక్రసీ అమలు చేయబడుతుంది, చట్టసభలు ఎట్లా ఉన్నాయి, అసలు రష్యాలో ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం ఏంటంటే ఈ భారతదేశానికి లిపిని అసలు కొత్త కొత్త భాషలు, అసలు ఇంగ్లీషు భాషను మొత్తం ఏంటంటే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి, లేకపోతే హిందీలోకి ట్రాన్స్లేషన్ చేసి, ఉర్దూలోకి ట్రాన్స్లేషన్ చేసి 15 భాషలు ఉన్నాయి, 15 భాషలలోకి గ్రంథాలను ట్రాన్స్లేషన్ చేసి అసలు ఆ పుస్తకాలన్నీ కూడా చదివిన తర్వాత వీళ్ళకు భారతదేశం అసలు బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ మిషనరీలు ఇచ్చినటువంటి సాహిత్యము, పుస్తకాలు, లిటరేచరు, మొత్తం డెమోక్రటిక్ సంబంధించినటువంటి విషయాలన్నీ నేర్పిన తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఇవి చదివే కదా. మొత్తం సుభాష్ చంద్రబోస్ కానీ, మరి గోపాలకృష్ణ గోఖలే కానీ, లేకపోతే తిలక్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ పటేల్ కానీ, వీళ్ళంతా కూడా యూకేలో లేకపోతే యుఎస్ఏలోకి వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి పెద్ద జమీందారుల కొడుకులు. గాంధీ కానీ వీళ్ళంతా ఇతర దేశాలలో చదువుకొని వీళ్ళ పుస్తకాలే చదివి డెమోక్రసీ గురించి నేర్చుకొని మనం బానిసత్వంలో ఉన్నాము, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇతర దేశస్తులు, కాబట్టి మన దేశానికి స్వాతంత్రం రావాలి, కాబట్టి ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేయాలి అనేది మళ్ళీ వీళ్ళకు తెలిసి వచ్చి వీళ్ళే బలమైన నాయకులుగా తయారై అప్పుడు ప్రజల్ని సమీకరించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ముస్లిం లీగ్ పార్టీని పెట్టి, జస్టిస్ పార్టీని పెట్టి ఎన్నో పార్టీలను స్థాపించుకొని భారతదేశంలో అసలు కొత్త రాజకీయ వ్యవస్థ, రాజకీయ ఉద్యమాలు జరగటానికి, ఎన్నో మార్పులు, కమ్యూనిస్టు పార్టీలు రావడానికి, ఇవన్నిటికి కూడా ఏంటంటే పునాది, దానికి కావాల్సిన పునాదులన్నీ మొత్తం సాహిత్యం అంతా కూడా ప్రింటింగ్ మిల్సులు, పత్రికలు, ఆ తర్వాతనే భారతీయ పత్రికలు వచ్చినాయి. ముందు ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీషు గెజిట్లు ఎన్నో లిఖించబడి ఒక్కొక్కటి ఏంటంటే చట్టాలు, శాసనాలు అద్భుతంగా జరిగి వాటి ద్వారా అసలు మొత్తం భారతీయులంతా కూడా అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక పునర్జీవనానికి లోనైనటువంటి పరిస్థితి, అసలు ఒక కొత్తదనాన్ని రుచి చూసినటువంటి పరిస్థితి భారతదేశంలో కనిపించింది. కాబట్టి ఆ విధంగా మరి చట్టాలు చేస్తున్నటువంటి క్రమంలోనే
మరి 1919 చట్టం వచ్చేటప్పటికి దీంట్లో 3 వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. మనం ఇంతకుముందే నేను చాలా వాటిల్లో చెప్పటం జరిగింది. ముస్లిం మైనారిటీలేమో మేము హిందువులు 90% ఉన్నారు, వాళ్ళతో పోటీపడి గెలవలేము అని, మేము పోటీపడి గెలవలేము అని మైనారిటీలము అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు రిజర్వేషన్లు పొందడం జరిగింది. ఇక్కడ మద్రాస్ ప్రాంతంలోనేమో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలోనేమో అసలు నాన్ బ్రాహ్మణులు 1919 చట్టంలో మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో మేము బ్రాహ్మణులతోటి చదువుకున్న వాళ్ళతోటి హిందువులలోనే కొన్ని కులాలు బలంగా ఉన్నాయి, మొత్తం విద్య ఉద్యోగ రంగాలు రాజకీయంగా ఉన్న సీట్లన్నీ వాళ్ళే కాజేస్తున్నారు, మేము గెలవలేకపోతున్నాము, కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ జస్టిస్ పార్టీ ద్వారా వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పొందడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా, మేము కూడా ఈ దేశంలో మైనారిటీలమే, ఇండియన్ క్రిస్టియన్స్ మేము. బయట నుంచి క్రిస్టియన్ మిషనరీలు వచ్చినప్పటికీ ఇక్కడ క్రిస్టియన్ మిషనరీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, క్రిస్టియన్స్గా మారినటువంటి వాళ్ళు, మరి మేము కూడా పోటీపడి గెలవలేము, ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల నుంచే మరి అందులో చేరారు కాబట్టి పోటీపడి గెలవలేము, మేము మైనారిటీలము, కాబట్టి మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి వాళ్ళు 1919లో 1917, 18లో వాళ్ళు అనేక సందర్భాల్లో మెమొరండాలు ఇచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే మాంటెగ్ ఉన్నాడో, మాంటెగ్ అనే వ్యక్తి ఎవరైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వంలో ఈయన ఒక మంత్రి, మాంటెగు అని అంటారు అతన్ని, చెమ్స్ఫర్డ్ అని అంటే వైస్రాయ్. వీళ్ళిద్దరూ 1919లో మళ్ళీ కొత్త రిఫార్మ్స్, అంతకుముందు 1909లో రిఫార్మ్స్ జరిగినాయి, మళ్ళీ 1919కి వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో మళ్ళీ భారతదేశంలో ఎలాంటి మార్పులు చేయాలి, ఏ వర్గాలకు మన బ్రిటిష్ పరిపాలన ఫలితాలు అందినాయి, ఇంకా ఏ వర్గాలకు, కాబట్టి మరి ఏదైతే జాతీయోద్యమంలో పెద్ద మొత్తంలో ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలోనే ఆయా ప్రెసిడెన్సీలలో ఒక్కొక్క వర్గం వాళ్ళు, ఒక్కొక్క కులం వారు, అదేవిధంగా ఒక్కొక్క మతం వారు తమకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించడం లేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనే ఉద్దేశంతో ఏదైతే మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి సమయంలోనే భారతదేశంలో ప్రధానంగా మరి 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో, నాన్ బ్రాహ్మణులు, అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి మైనారిటీ వర్గాలు, అదేవిధంగా సిక్కు మైనారిటీ వర్గాలు 3 కూడా రిప్రజెంట్ చేసి మాకు కూడా ముస్లిం సమాజం లాగానే మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే మేము పోటీపడి గెలవలేకపోతున్నాము అని అనేక దఫాలుగా 1917 నుంచి 1918 వరకు కూడా ఏంటిది అని అంటే 2 సంవత్సరాలు మరి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరైతే వైస్రాయ్స్ ఉన్నారో, ఎవరైతే మరి మాంటెక్ చెమ్స్ఫర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక దఫాలుగా మరి విజ్ఞప్తి చేయటం ద్వారా చివరికి ఏంటిది అని అంటే 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో మరి క్రిస్టియన్ మిషనరీలకు కూడా, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు కూడా రిజర్వేషన్లను కల్పిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు ఈ క్రిస్టియన్ మిషనరీలకు మరి ఎక్కడ కూడా మరి గెలిచే అవకాశం లేదు, వాళ్ళను ప్రత్యేక ఓటర్స్ జాబితాను తయారు చేసింది కూడా లేదు. కానీ 1919 తర్వాతనే వీళ్ళకు ప్రత్యేకంగా ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో, ముఖ్యంగా బెంగాల్ సరిహద్దుల్లో, అదేవిధంగా బీహారు కొన్ని ప్రాంతాల్లో, ఒరిస్సా కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఏదైతే ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాంచీ, రాయ్పూర్ ఈ ప్రాంతాల్లో మరి ఎస్టీలు పెద్ద మొత్తంలో ఏదైతే ఉన్నారో అక్కడ కొంత భాగం ఏంటిది అని అంటే క్రిస్టియన్ మతంలోకి క్రిస్టియన్స్గా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఈ క్రిస్టియన్స్ ఎక్కువగా బీహార్ ప్రాంతము, ఒరిస్సా ప్రాంతము, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతము, అదేవిధంగా మళ్ళీ తమిళనాడు, కేరళ ప్రాంతం. నేను అనుకుంటాను భారతదేశంలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే అది ఈస్టర్న్ రాష్ట్రాలు, అంటే ఈశాన్య రాష్ట్రాలు, నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం, వాటి తర్వాత మళ్ళీ కేరళ అనేది 19%, 20% మరి క్రిస్టియన్సే ఆ రాష్ట్రంలో. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్ళు గీసే కులాలు, పర్యా కులాలు, అదేవిధంగా ఇతర బ్రాహ్మణ వర్గం నుంచి కూడా నాయర్స్ కమ్యూనిటీ, ఈ కులాలన్నీ కూడా
క్రిస్టియన్స్గా చేరి పెద్ద మొత్తంలో ఆ రాష్ట్రంలో ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా పెద్ద రాష్ట్రాల్లో 19 నుంచి 20% క్రిస్టియన్స్ ఉన్నారు అని అంటే అది మరి పెద్ద మొత్తంలో అక్కడ క్రిస్టియన్స్గా అక్కడ సిరియన్ క్రిస్టియన్స్, రోమన్ క్రిస్టియన్స్, అదేవిధంగా క్యాథలిక్ క్రిస్టియన్స్ అనేక సమూహాలు అక్కడికి ప్రవేశించి అనేక దఫాలుగా మరి అక్కడ ప్రజల్ని ప్రభావితం చేయటం వల్ల అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు వచ్చి ఇలా కేరళలో అసలు 98-99% అక్షరాస్యత ఉంది అని అంటే దానికి కారణం నారాయణ గురువు చేసిన ఉద్యమం, క్రిస్టియన్ మిషనరీలు చేసినటువంటి ప్రయత్నాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్. దానివల్ల భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి అసలు హయ్యెస్ట్ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రము. కాబట్టి ఆ విధంగా కొన్ని రాష్ట్రాలనే ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంతెందుకు అసలు తమిళనాడు ప్రాంతంలో ఏదైతే పెద్ద మొత్తంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రవేశించినప్పుడు అక్కడ మరి దోర్నకల్ హజరయ్య అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చి ఈ వరంగల్ దగ్గర ఉన్నటువంటి దోర్నకల్ ప్రాంతంలో మరి అక్కడ స్థిరపడి ఆయన 1912లో భారతదేశంలో భారతీయ బిషప్గా మొదటి బిషప్ అతను, అసలు భారతీయ మొదటి బిషప్. ఆ మొదటి బిషప్ 1912లో అతనికి కలకత్తాలో, లండన్ నుంచి, అదేవిధంగా స్కాట్లాండ్ నుంచి వచ్చి ఆయనను బిషప్గా సత్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తర్వాత ఏంటిది అని అంటే దోర్నకల్ ప్రాంతానికి ఇచ్చేసి ఇక్కడ పెద్ద మొత్తంలో స్కూళ్ళు, చర్చి నిర్మాణం చేసి అప్పుడు దుమ్ముగూడెము అనేది ఒక జిల్లా పేరు. ఆ ప్రాంతం మొత్తం ఖమ్మం మెట్టు అని అంటారు. ఆ ఖమ్మం మెట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎడ్ల బండ్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళి, తర్వాత సైకిల్ మీద వెళ్ళి, తర్వాత అక్కడ అన్ని క్రూర జంతువుల నుంచి భయం ఉంటే మనుషులను ఎండబెట్టుకొని మొత్తం ఏంటంటే గ్రామాలు తిరిగి అక్కడ ప్రజలలో ఉన్నటువంటి చిన్న చిన్న యువకులను, పిల్లలను తీసుకొని వచ్చి స్కూల్లో చేర్పించి మొత్తం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి అంతరాలు, సాంప్రదాయాలు, లేకపోతే పురాతనమైనటువంటి విషయాలు, ప్రజలు ఎట్లా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేది మొత్తం నేర్పి ఒక అద్భుతమైనటువంటి అసలు వాతావరణాన్ని సృష్టిస్తే ఖమ్మము, నల్గొండ, అదేవిధంగా విజయవాడ ప్రాంతాలు ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్ ప్రాంతాలను మొత్తం ప్రభావితం చేసి అసలు ఒక సంచలనాత్మకమైనటువంటి మిషనరీ మూమెంటు మరి మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జరగడానికి కూడా కారణమైంది. ఆయన తర్వాత స్వాతంత్రోద్యమాన్ని కూడా సమర్థించడం జరిగింది. ఆయన ఒక నాడారు తండ్రికి, అదేవిధంగా మరి ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి తల్లికి జన్మించినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా ఏంటంటే అతను మరి తండ్రి నాడార్ అంటే కళ్ళు గీసే కులం నుంచి ఉన్నటువంటి వ్యక్టి. ఆయన ఇక్కడికి విచ్చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆయన ప్రధానంగా ఏంటిది అని అంటే అప్పు చేయరాదు అంటే 4 డీలు అంటే మొత్తం ఏంటంటే డస్ట్గా అంటే మలినంగా ఉండరాదు, శుభ్రంగా ఉండాలి, డస్ట్ అనేది తీసేయాలనేది 4 డీలు అని అంటారు. ఒకటి డస్ట్ మలినంగా మొత్తం మురికినంతా కూడా తీసేసి శుభ్రంగా జీవించాలి అనేది. ఇంకోటి ఏంటంటే డెప్ట్ అని అంటే రుణం, అప్పు చేయరాదు అనేది. అదేవిధంగా ఇంకొకటి ఏంటిది అని అంటే మొత్తం ఆ విధంగా 4 అక్షరాలతోటి ఏంటిది అని అంటే ఆయన అబద్ధం ఆడరాదు, మోసాలు చేయరాదు, లేకపోతే మొత్తం ఏంటంటే ఇంకా మన పరిపూర్ణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ రకంగా మంచి బోధనలు సమాజంలో ఎట్లా ఉండాలి అనే బోధనలు ఆయన మొదట స్కూల్ పెట్టి, తర్వాత జూనియర్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ, అసలు పెద్ద ఎత్తున ఒక మిషనరీ ప్రభావితం చేసినటువంటి దాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్రంలోనే మనం చూడటం జరిగింది. ఆ విధంగా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇటు సికింద్రాబాద్ కానీ అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, మెదకైతే అసలు ప్రపంచంలోనే అసలు ఏషియా ఖండంలోనే ఉన్నటువంటి చర్చిలలో, పెద్ద చర్చిలలో అదొక చర్చిగా కొనసాగుతుంది. ఆ చర్చిని నిర్మాణం చేసిన వ్యక్తి కూడా ముందు కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీల దగ్గర సేవ చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి 95 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ బాగా ప్రజల్ని ప్రభావితం చేసి చర్చిని నిర్మాణం చేసి ఈ ఎక్కువ తమిళనాడు నుంచి వచ్చినటువంటి మిషనరీలే మళ్ళీ సికింద్రాబాద్లో స్థిరపడినటువంటి మిషనరీలు. కాబట్టి ఇవన్నీ నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే భారతదేశాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తూ
ప్రజలలో, అదేవిధంగా సామాజిక రంగంలో, విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, అదేవిధంగా కల్చరల్ రివల్యూషన్లో కూడా వారి యొక్క పాత్ర అమోఘంగా ఉంది అనేది మనకు ఊరికనే ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మామూలుగానే వచ్చినాయని అనుకుంటాం, కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఫలితాలు, సంస్కరణ మనం ఈ విధంగా చక్కగా నీట్గా కనిపించడానికి కారణం ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు, మార్పులు, దశల గుండా మానవుడు పరిణామం చెందుతూ వివిధ డ్రస్సులు, వివిధ భాషలు, వివిధ తినుబండారాలు, వివిధమైన పదార్థాలు, వివిధమైన వస్తువులు వాడుతున్నాము అని అంటే అనేక దశల గుండా మార్పు చెందుతూ వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ మార్పులు రావటానికి కారణం వెస్టర్న్ కల్చరు, క్రిస్టియన్ మిషనరీలు, బ్రిటిష్ పరిపాలన అందించినటువంటి విధానాలు. కాబట్టి ఇవన్నీ కూడా అవి పునాది, బేస్. ఇవాళ ప్రపంచంలో భారతదేశం నుంచి అనేక దేశాలలోకి మన విద్యార్థులు వెళ్ళి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దానికి కారణం ఏంటిది? ఇంగ్లీష్ విద్య ఉండటమే. ఇంగ్లీష్ విద్య నేర్పింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించారు. క్రిస్టియన్ మిషనరీస్ ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రపంచం మనకు ఒక మార్కెట్. అంటే భారతదేశానికి, ఏ దేశానికి కూడా వరం లేదు. ప్యారిస్కి కానీ, జర్మనీకి కానీ, రష్యన్స్కి కానీ, చాలా ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న 70-80 దేశాలకు అసలు ఇంగ్లీషే ఆ దేశాలలో రాదు. కానీ భారతదేశానికి అదృష్టం ఏంటిది అని అంటే, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాత ఇక్కడ విద్య నేర్చుకోవటం ద్వారా వాళ్ళు సర్వశక్తివంతులుగా అన్ని రకాలుగా మాట్లాడే శక్తిని సంపాదించి ఎక్కడికి పోయినా, వాళ్ళు కెనడా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికాకు పోయినా, యూకేకి పోయినా వాళ్ళు ఈజీగా ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగం కానీ, ఎంబీఏ కానీ, ఎల్ఎల్బి కానీ, ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళు సునాయాసంగా ఏంటిది అని అంటే లక్షలు సంపాదించి ఉపాధి పొందటానికి, గౌరవం లభించడానికి కారణమయ్యారు. కాబట్టి ఇవన్నీ మర్చిపోవద్దు. ఇదంతా ఏదో మనం ఒక గ్రూప్ మీద వ్యతిరేకతను పెంచుకొని వచ్చిన ఫలితాలను, అందించినటువంటి ప్రయోజనాలను కూడా విస్మరించి ఊరికనే గుడ్డిగా ఎవరో చెప్పితే అవే మాట్లాడుతూ పడికట్టు పదాలతోటి వీళ్ళు ప్రధాన శత్రువు, వాళ్ళు ఇట్లా, వీళ్ళు విదేశస్తులు. ఇవాళ ప్రపంచమే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇవాళ ప్రపంచమే ఒక విలేజ్ లాగా పనిచేస్తుంది. ఇవాళ భారతీయులు ఇవాళ అనేక దేశాలలోకి ఇటు ముస్లిం సమాజం రావడం వల్ల ఇటు ముస్లిం కంట్రీలలోకి వెళ్ళి మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాము. ఉర్దూ మాట్లాడుతున్నాము, హిందీ మాట్లాడుతున్నాము, అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము. ఒక రకంగా ప్రపంచ దేశాల్లో భారతీయులకు ఇక్కడ ఇస్లాము, ఇక్కడ క్రిస్టియన్స్, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చినటువంటి మార్పులు. కాబట్టి ఇవాళ ఎక్కడ పోయినా మనకు ఎదురులేనటువంటి పరిస్థితి ఉంది. శక్తివంతులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. లక్షల అమెరికాలను అయితే ప్రతి 5 కుటుంబాల నుంచి ఒకరు వెళ్ళారా అనిపిస్తుంది. అసలు లక్షలు 40-50 లక్షల మంది అక్కడ స్థిరపడిపోతున్నారు, ఇంకా వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు పునాది ఎక్కడి నుంచి వచ్చిన ఈ పునాదులు, ఈ డెవలప్మెంటు, ఈ బలపడటానికి ఈ శక్తి సామర్థ్యం ఎట్లా వచ్చింది అని అంటే మనకు దాదాపు 1600 సంవత్సరం నుంచి వచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలు వచ్చినటువంటి మార్పులు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే భావజాలం ఉందో, నిజంగా ఎంతోమంది కళాకారులు, రచయితలు, విప్లవకారులు ఎంతోమంది ఆవిర్భవించడానికి ఇది ప్రధానంగా లభించింది. కాబట్టి క్రిస్టియన్స్ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మేము మైనారిటీలమే అని చెప్పి వాళ్ళు రిజర్వేషన్లు 1919లో వాళ్ళు పొందడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా క్రిస్టియన్ మిషనరీ నుంచి 2 అటెండ్ కావటం జరిగింది. అదేవిధంగా కేటీ పాల్ అని, అదేవిధంగా ఎస్కే దత్తా అని, వీళ్ళిద్దరు కూడా క్రిస్టియన్ మైనారిటీల నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ 1930, 31, 32లో ఏ విధంగానైతే అటెండ్ అయ్యారో, క్రిస్టియన్ అసోసియేషన్స్ తరపు నుంచి వీళ్ళిద్దరిని కూడా అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ కావాలని వాళ్ళు కూడా అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. మాకు 1919లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది, మాకు ఇంకా దీన్ని పెంచాలని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని ఫలితంగానే ఇవాళ ఏదైతే 1919 తర్వాత నుంచి 1935 చట్టం వచ్చేటప్పటికి క్రిస్టియన్ల యొక్క రిప్రజెంటేషన్, అంటే 1935 చట్టం వచ్చేటప్పటికి దాదాపు 16 ప్రెసిడెన్సీలు, అంటే పెద్ద ఏమో 11 ప్రెసిడెన్సీలు ఉన్నాయి, చిన్నవి కలిపితే 16 ప్రెసిడెన్సీలలో మొత్తం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ ఎక్కడైతే బలంగా ఉన్నారో, ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడ వాళ్ళకు ప్రొవిన్షియల్ కౌన్సిల్లో, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఒకటి, బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది ఒకటి, బాంబే ప్రెసిడెన్సీ అనేది ఒకటి, పంజాబ్, ఒరిస్సా, సింధు, బెలుచిస్తాన్,
అదేవిధంగా ఈ విధంగా అనేక స్టేట్లతోటి పేర్లతోటి ఉన్నాయి. కాబట్టి వీటిల్లో క్రిస్టియన్స్ కూడా ఏంటిది అని అంటే వీళ్ళు బలంగా ఉన్న దగ్గర వీళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి వీళ్ళ ఓట్లతోటి వీళ్ళే తమ యొక్క ప్రతినిధులను ఎన్నుకునే విధంగా మరి ఒక చట్టం తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి 1935 చట్టానికి వచ్చేటప్పటికి 1935 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ క్రిస్టియన్లకు అన్ని ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో లభించినటువంటి వాటా 21. అంటే 20 మంది ఏమో మా జెంట్స్కు వాళ్ళకు ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉంది. మహిళలకు కూడా ఒక రిజర్వ్డ్ స్థానం ఉంది క్రిస్టియన్స్కు. మహిళలకు అంటే క్రిస్టియన్ మహిళలకు కూడా ఒక రిజర్వ్డ్ స్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు కేటాయించడం జరిగింది 1935 చట్టం ప్రకారం. కాబట్టి భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు బలంగా ఉన్న కాడల్లా ఒక ఎమ్మెల్యేగా గెలుపొందటానికి అవకాశం లభించింది. అంటే 21 మంది మొత్తం ప్రతినిధులు ఆయా రాష్ట్ర అసెంబ్లీలలో ఉంటూ తమ యొక్క గోడు సమస్యలు బాధలు చెప్పుకోవడానికి అవకాశం కలిగించింది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి ఒక ప్రతినిధి, ఒక కులము, ఒక మతం నుంచి ఒక ప్రతినిధి ఉన్నట్లయితే తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మా వాటా ఎందుకు లేదు, మా నాయి బ్రాహ్మణులకు ఎందుకు లేదు, చాకళ్ళకి ఎందుకు లేదు, రజకులు, నాయి బ్రాహ్మణులు, కుమ్మర్లు, ఓడ్డేర్లు వీళ్ళకి ఎందుకు లేదని అడుగుతున్నారు అని అంటే ఒక కుల సమాజము బలంగా జనాభా ఉంటే ఆ సమాజానికి సంబంధించిన ప్రతినిధి అసెంబ్లీలో ఉండాలి. ఉంటే వాళ్ళకి ఏంటంటే సమస్యలు చెప్పుకోవటానికి చట్టాలు తయారు చేసే దాంట్లో వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా కులాలకు చట్టం తయారు చేసే విషయాల్లో, పాలసీలు తయారు చేసే విషయాల్లో అసలు వాళ్ళకు ప్రాతినిధ్యమే లేదు. బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా క్రిస్టియన్స్ కూడా వాళ్ళ యొక్క తెలివితేటలు చట్టాలు చేసేటప్పుడు, విధానాలు రూపొందించేటప్పుడు పార్టిసిపేట్ చేస్తే అందరి భాగస్వామ్యం ఉంటుంది. దాన్ని డెమోక్రసీ అని అంటారు. కాబట్టి ఆ విధంగా క్రిస్టియన్స్కు, నాన్ బ్రాహ్మణులకు, అదేవిధంగా సిక్కులకు కూడా 1919 చట్టంలో కల్పించడం జరిగింది. మరి ఆ రిజర్వ్డ్ స్థానాలు ఉండటం వల్లనే కదా వాళ్ళు 21 మంది గెలవగలిగారు. లేకపోతే వాళ్ళు ఎట్లా గెలవగలుగుతారు? వాళ్ళు గెలవకపోతే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? ఇక గెలిచే వాళ్ళదే అందరూ ధనవంతులు, డబ్బున్న వాళ్ళే, ప్రభావితం చేసే వాళ్ళే గెలిస్తే అందరూ వాళ్ళే కూర్చుంటారు. ఒకటే కులం నుంచి గెలుస్తారు. అట్లా అనుకుంటే 3-4 కులాలు ఉంటాయి భారతదేశంలో, బలమైన కులాలు. బ్రాహ్మణ, లేకపోతే బనియా, ఠాకూరు, లేకపోతే కమ్మ, రెడ్డి, వెలమ, భూమియార్లు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇంకో పేరు జాటు, ఇలాంటి పేర్లతో ఉంటారు. ఇక వాళ్ళే తెలివి కల్లోళ్ళు అయితే అన్ని కులాలు వాళ్ళు ఆ కులాల నుంచే కూర్చుంటారు. ఇక తెలివి లేదు కాబట్టి మిగిలిన కులాలన్నీ బయట పెడతాము, మీరు ఎన్నిక కాలేదు కాబట్టి, పోటీలో గెలవలేదు కాబట్టి మీరు బయటనే ఉండమని సంవత్సరాల తరబడి ఎట్లా కూర్చోబెడతారు? కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా కూర్చోబెట్టలేదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి దాన్ని నాన్ బ్రాహ్మణులను కానీ, సిక్కులను కానీ, అంతకుముందు ముస్లింలను కానీ 1935 చట్టం వచ్చేటప్పటికి మహిళలను కూడా పరిగణలోకి తీసుకొని మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళు. ఎస్టీలకు కూడా 1935 చట్టంలో ట్రైబ్ ప్రాంతం నుంచి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి పరిస్థితిని మనం 1935 చట్టంలో చూడటం జరిగింది. తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నిక కావాలి అని అంటే 30 తిప్పలు పడాల్సి వచ్చింది. రాజ్యాంగ సభకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నిక కావాలి అని అంటే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందులో నేను లేకపోతే నా వర్గాలకు అన్యాయం జరుగుతుందని బాధపడ్డాడు. బాంబే నుంచి పోటీ చేస్తే అది విఫలమైంది. తర్వాత బెంగాల్ నుంచి పోటీ చేస్తే గెలిచాడు. తర్వాత మళ్ళీ అది ఈయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చివేస్తే మళ్ళీ రాజ్యాంగ సభలో లేనట్టుగా ఉంది. కాబట్టి ఆ విధంగా అనేక రకాలుగా ప్రయత్నం చేసినా చివరికి ఎన్నో కష్టపడటం వల్ల ఆయన అసెంబ్లీలో రాజ్యాంగ సభలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అదే క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండటం వల్ల మొత్తం ఏంటనంటే దాంట్లోకి రాజ్యాంగ సభలోకి మరి 6 మంది తమ యొక్క కోటా వల్లనే 6 రాజ్యాంగ సభలోకి సునాయాసంగా వెళ్ళగలిగారు. రాజ్యాంగ సభలో హెచ్సి ముఖర్జీ అనే వ్యక్తి ఈ అడ్వైజరీ కమిటీ, దానికి ఫండమెంటల్ రైట్స్ కమిటీకి కూడా చైర్మన్ ఆయనే. కాబట్టి ఆ విధంగా క్రిస్టియన్స్ కూడా రాజ్యాంగ సభలో కొంత తమ వాయిస్ను, తమ యొక్క భావజాలాన్ని వినిపించడానికి కూడా కారణమైంది. అంటే ఇది రిజర్వేషన్ అనేది ఆయా కులాలకు తెలియలేకపోవచ్చు కాక ఆ వర్గాలను కూర్చోబెడితే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకుంటారు. ఆ అవకాశాన్ని బ్రిటిష్ ప్రభుత్వము అడగగానే కమిటీలు వేసి, అదేవిధంగా అవార్డులు ఇచ్చి, కమ్యూనల్ అవార్డు ద్వారా లేకపోతే అనేక పద్ధతుల ద్వారా, నామినేటెడ్ సిస్టమ్ ద్వారా అవి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంపీరియల్ కౌన్సిల్ కూడా అసలు వీళ్ళకు రిజర్వేషన్లు ఉండటం వల్లనే ఇంపీరియల్ కౌన్సిల్ అని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందేమో
ప్రొవిన్షియల్ కౌన్సిల్ అని అంటే రాష్ట్రాల లాగా మద్రాసు, అదేవిధంగా బెంగాలు, బాంబే, ఇవన్నీ రాష్ట్రాలు ప్రెసిడెన్సీలలో 21 మంది క్రిస్టియన్లకు ప్రాతినిధ్యం ఉంది. కానీ మరి ఢిల్లీలో ఉన్న ఇంపీరియల్ కౌన్సిల్ అంటే దాంట్లో కూడా మళ్ళీ లోయర్ అసెంబ్లీ ఉంది. లోయర్ అసెంబ్లీలో 8 మంది లోక్సభ సభ్యులుగా క్రిస్టియన్ మైనార్టీలకు రిజర్వేషన్ ఉండటం వల్ల వాళ్ళు గెలిచి 8 మంది సభ్యులు దాంట్లో వెళ్ళగలిగారు. ఆ రోజులలోనే 1935 చట్టం ప్రకారము 8 మంది ఇంపీరియల్ కౌన్సిల్లో లోయర్ హౌస్లో వాళ్ళు లోక్సభ సభ్యులుగా మరి దాంట్లో గెలుపొంది అందులో పార్టిసిపేట్ అయ్యారు. కాబట్టి ఇటు రాజ్యాంగ సభలో 6, ఇంపీరియల్ కౌన్సిల్లో సెంట్రల్లో కేంద్రంలో 8 మంది, రాష్ట్రాలలో వాళ్ళు బలంగా ఉన్న ప్రాంతాలలో దాదాపు 21 మంది, దాంట్లో ఒక మహిళా రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అటువంటి మహత్తరమైనటువంటి ఘట్టము పరిస్థితులు ఆ విధంగా వాళ్లకు ఉపయోగపడ్డాయి, దోహదపడ్డాయి, అవకాశాలు లభించాయి. ఒక కమ్యూనిటీ మహోన్నతంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తన స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పుకునే విధంగా అందరితోటి కలిసి చట్టాలు తయారు చేసే వాతావరణం సృష్టించడం అనేది కూడా ఈ దేశంలో గొప్ప అవకాశం. డెమోక్రసీ అంటేనే అది. కాబట్టి అటువంటి దాన్ని అందరికీ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మొత్తము ఈ జాతీయ కాంగ్రెస్ ఏమని అభయం ఇచ్చుకుంటూ పోయింది అని అంటే, మీకెందుకు, మేము స్వాతంత్రం వస్తే అన్ని వర్గాలకు ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, అంటరాని కులాలకు ఎట్లా ఇవ్వాలి, సిక్కులకు ఎట్లా ఇవ్వాలి, బీసీలకు ఎట్లా ఇవ్వాలి, అది మేము చూసుకుంటాము, మీరేమీ దిగులు చెందకండి, మమ్మల్ని అనుమానించకండి, భారతదేశానికి స్వాతంత్రం వస్తే మేము ఈ వర్గాలన్నిటికీ సముచిత స్థానం ఇస్తాము అని చెప్పుకుంటూ వచ్చి తీరా 1950 కొత్త రాజ్యాంగ సభ 1946లో ఏర్పడగానే ఆ 46 నుంచి 50 వరకు కూడా జరిగినటువంటి చర్చలలో, కమిటీలలో అంతకుముందు పోరాటం చేసి కమిటీలు వేసుకొని అవార్డులను చేసుకొని నానా తంటాలు పడి మెమోరండాలు ఇచ్చుకొని బ్రిటిష్ వాళ్ళతోటి మాకు న్యాయం చేయమని సాధిస్తే 1950 కొత్త రాజ్యాంగంలో సాధించుకున్న ఈ క్రిస్టియన్ మైనార్టీలు సాధించుకున్నటువంటి రిజర్వేషన్లను ఒక పెన్ను పోటుతోటే మొత్తం తొలగించేసి ఇవి మొత్తం ఏంటంటే క్రిస్టియన్ల రిజర్వేషన్లనే రద్దు చేయడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చినాక అసలు ఇంకా ఎక్కువ పరిశీలించి ఇంకా ఈ స్వదేశమే కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి సంబంధించిన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి సంబంధించిన పార్టీ, ముస్లిం లీగ్ భారతదేశానికి సంబంధించిన పార్టీ. అంటే భారత ప్రజలతోటి స్థాపించబడ్డ కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు ఈ ప్రజలకు ఏమి ఇవ్వకుండా అంతకుముందు ఇచ్చినటువంటి వాటిని తీసివేయటానికి ప్రయత్నం చేసి ఒక్కొక్క దాన్ని తీసేసింది. ఇక మొత్తం కొత్త రాజ్యాంగంలో సిక్కుల రిజర్వేషన్లు తీసేసింది, క్రిస్టియన్ల రిజర్వేషన్లు తీసేసింది, మహిళా రిజర్వేషన్లు తీసేసింది, నాన్ బ్రాహ్మణుల రిజర్వేషన్లు. నాన్ బ్రాహ్మణులు అంటే అందులో బీసీలు కూడా ఉంటారు. కాబట్టి ఆ బీసీల నాన్ బ్రాహ్మణులు అని అంటే రెడ్డి, కమ్మ ఇలాంటి కులాలు, బీసీలు, ఎస్సీలు ఉన్నటువంటి నాన్ బ్రాహ్మణుల రిజర్వేషన్లు అవి కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళా క్రిస్టియన్లు ఏంటిది అని అంటే సాధించి పోరాటం చేసుకున్నటువంటి రిజర్వేషన్లు 1950 కొత్త రాజ్యాంగం అమలు కావటంతో ఆ అమల్లోకి వచ్చిన రోజు నుంచి వీళ్ళకు రిజర్వేషన్లు రద్దయిపోయినాయి. ఇప్పుడు పోటీపడి గెలవాలి అని అంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా, టీడీపీ ద్వారా, లేకపోతే బీఆర్ఎస్ ద్వారా క్రిస్టియన్లు నానా తంటాలు పడి మాకు టికెట్ ఇవ్వమని వేడుకొని, ఎందుకంటే రిజర్వేషన్ ఉంటేనేమో ఆటోమేటిక్గా మనకు అందులో మనమే పోటీ చేయాలి కాబట్టి ఇంకా వేరే వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి మనకు ఆ సీటు కంపల్సరీగా మనకు వస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్లో పెట్టారు కాబట్టి ఇంకా ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఇప్పుడు కేసీఆర్కు దయ కలిగితే ఆయన క్రిస్టియన్లకి ఏమన్నా టికెట్లు ఇస్తే మరి అక్కడ గెలుస్తారు. లేదంటే కాంగ్రెస్కి ఏమన్నా దయ కలిగితే అప్పుడు ఏంటంటే ఒక క్రిస్టియన్కు ఇస్తే అక్కడ సీట్లు ఇస్తే బీఫామ్లు ఇస్తే వాళ్ళు అక్కడ గెలవగలిగితే ఒక ప్రతినిధి అక్కడి నుంచి ఎన్నికవుతారు. ఇక టికెట్లు ఇవ్వకపోతే ఇంకా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాలను ఏంటంటే కొత్తగా రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత మళ్ళా రాజకీయ బానిసలుగా, అంతకుముందు మనం రాజకీయ బానిసలం కాదు, మాకు కూడా సరైన వాటా ఉండాలి, మేము కూడా చట్టాలు చేసే దాంట్లో కూర్చోవాలని వాళ్ళు సాధిస్తే వీళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వర్గాలకే, బలమైన వర్గాలు మీరు పోటీపడి గెలవండి, గెలిచినోడే ఈ చట్టాలు చేస్తాడు, ఈ అసెంబ్లీలలో కూర్చుంటాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా బలహీనులకు ఎలాంటి రక్షణలు లేవు, క్రిస్టియన్లు బలహీనులకు రక్షణ లేదు, ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నా అందులో వాళ్ళు చెప్పిన అభ్యర్థి, వాళ్ళు కూర్చోమన్న అభ్యర్థి ఉంటాడు. ఇక బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు, మహిళలకు ఇంకా రిజర్వేషన్లు ఇప్పుడు కొత్తగా ఆమోదించిండ్రు, అది 2029లో వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ నిజంగా మన దేశం అనుకున్నోడే, మన దేశంలో ఉన్నవాడే పార్టీ పెట్టినోడే అసలు మనల్ని మోసం చేస్తే, ఇతర దేశం ఉన్నోడే జాలి చూపించి వాడు కనపడ్డ దాని మీద ఇది నిజమా కాదా అబద్ధమా అని వాడు కమిటీలు వేసి పరిశీలించి వాస్తవమే వీళ్ళకి ఇవ్వాల్సిందే అని ఇతర దేశస్తులు లేకపోతే అప్పుడున్న పరిపాలకులు గుర్తించి ఇస్తే, ఈ స్వదేశం అనుకున్న వాళ్ళే అసలు ఉన్నాయన్ని బీకేసి మనోడు అనుకున్నవాడే, డెమోక్రట్ అనుకున్నవాడే ఇంకా ఎక్కువ మందికి వచ్చేటట్టుగా చిన్న చిన్న కులాలకు కూడా అవకాశం ఇచ్చి కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి అవసరమైతే మొత్తం అసెంబ్లీ సీట్లను పెంచాలి, లోక్సభ సీట్లను పెంచాలి. ఎక్కువ కులాలు ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో కులాలకు అవకాశం వచ్చే విధంగా సీట్లను కూడా పెంచాలి. ఆ విధంగా పెంచి అందరికి అవకాశం ఇవ్వడానికి బదులుగా ఉన్న వాటినే తీసేసే పరిస్థితి ఉత్పన్నమైంది అని అంటే ఇది నిజంగా శోచనీయం. మళ్ళా మొదటికే వచ్చింది. ఇప్పుడు రాజకీయ బానిసత్వంలోకి క్రమక్రమంగా అందరూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కాంశీరామ్ గారు ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా 85% ప్రజలు రాజకీయ బానిసలుగా ఎందుకున్నారు, మనం ఎందుకు ఇతరుల మీద ఆధారపడుతున్నాము అని ఆయన భారతదేశం అంతా ఉద్యమం చేశాడు. ఎందుకు కొత్త రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత ఈ బానిసలుగా ఇతరుల మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. అంతకుముందేమో వాళ్ళకు ఎవరో ఒకరు ప్రతినిధులుగా అసెంబ్లీలోకి వెళ్ళేది. 1950 వరకు కూడా ఎవరో ఒకరు తమ క్రిస్టియన్స్ ద్వారా, సిక్కుల ద్వారా, మహిళల ద్వారా, బీసీల ద్వారా వెళ్ళే అవకాశం ఉండేది. 50 నుంచి తీసేసిరు కాబట్టి కొత్త రాజ్యాంగంలో ఇక వీళ్ళకు దిక్కు లేదు, వాళ్ళు ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ముస్లింల సీట్లన్నీ తగ్గిపోయినాయి, క్రిస్టియన్ల సీట్లన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా, ఇతర పార్టీల ద్వారా బీసీల సీట్లన్నీ తగ్గిపోయినాయి. రాజకీయ రిజర్వేషన్ లేవు, ఇతరుల మీద ఆధారపడుతున్నారు. అందుకనే కాంశీరామ్ గారు అసలు దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా బీసీలు ఎందుకు ఇతరుల మీద ఆధారపడుతున్నారు, క్రిస్టియన్లు ఇతరుల మీద ఎందుకు ఆధారపడుతున్నారు, రాజకీయ బానిసలుగా ఎందుకు కొనసాగుతున్నారు అని ప్రజలకు తెలియజెప్పి చైతన్యం చేసే విధంగా ఆయన ఓట్ హమారా రాజ్ తుమారా నైచే ఈ విధంగా కాంశీరామ్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో 85% ఉన్నటువంటి బహుజనులు ఇతరుల మీద ఎందుకు ఆధారపడుతున్నారు, ఎందుకు రాజకీయ బానిసలుగా ఉన్నారని ఆయన దేశమంతా సెమినార్లు పెట్టి, మీటింగులు పెట్టి చేయడానికి కారణం ఏంటిది అని అంటే, రాజ్యాంగంలో అంతకుముందేమో ప్రాతినిధ్యం ఉండే, ఆ ప్రాతినిధ్యాన్ని క్రిస్టియన్లది, బీసీలది, ముస్లింలది, మహిళలది తీసేయడంతో ఇంకా కాంశీరామ్ గారు ఈ రాజకీయ బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఇవాళ మళ్ళీ అన్ని మొదటికే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అన్ని వర్గాలు మాకు ప్రాతినిధ్యం కావాలి, మేము మాకు అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం కావాలి, రాజ్యాధికారంలో వాటా కావాలని మళ్ళీ పోరాటానికి అవకాశం ఏర్పడింది. సో చూస్తున్నారు కదా, ఇవాళ సార్ ఇప్పటిదాకా ఎలాబరేట్గా ఇంత అద్భుతంగా అన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్తోని ఇవాళ మన ప్రాతినిధ్యం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, ఓబీసీలకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు అందరికీ వచ్చారు. బట్ మన పాలకులు, మన రాజ్యాంగ నిర్మాతలు దాన్ని ఏ రకంగా కొల్లగొట్టారనే అంశాలని క్లియర్గా చెప్పారు. సో ముఖ్యంగా వాళ్ళ 1919 యాక్ట్ మీద ఇంత ఎలాబరేట్గా సారు అద్భుతంగా అనాలిసిస్ చేసినందుకు సార్ మరొకసారి మీకు జై భీమ్, ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక అంశం మీద సార్తో మళ్ళీ కలుద్దాం.